ఏ రోజుకి ఆ రోజు కష్టం చేసుకునుడు, ఇంతో అంతో మిగిలితే ఇంట్లోనే దాసుకునుడు. అటికెలల్లా ముంతలల్లా దాసేది. చెక్ అల్మారాలు, సందుకలు, బీరువాలు వచ్చినాయి. బగ్గ పైకమున్నోళ్ళు తప్పితే బ్యాంకుల దిక్కు పెద్దగా చూడకపోయేది పబ్లిక్. ఏమన్నా మిగిలితే మిత్తిలకిచ్చుడో, బంగారం కొనుడో, భూములు బేరం చేసుడో నడిచేది. చాలా మందికి బ్యాంక్ అకౌంట్ అంటే ఏంటో కూడా తెలియకుండే కొన్నేళ్ల కింద. కానీ ఇప్పుడు అన్నిటికీ బ్యాంకే ఆధారమాయే. అయితే కస్టమర్లకు గుండ్లు కొట్టిన ఉత్తమ బ్యాంకు ఉద్యోగులు గీ ముసుగు దొంగలు. వెయ్యిలు లక్షలు కాదుల్లో 2,65,00,000 ఉడ్చిండ్రట 10 అకౌంట్లకెళ్ళి. నల్గొండ జిల్లా దేవరకొండల ఓ బ్యాంకుల జరిగింది గీ మోసం. ఈడ పనిచేసే ఓ హౌస్ కీపింగ్ ఉద్యోగి సూర్యాపేట బ్రాంచ్ మేనేజర్ తోని కలిసి నడిపించిండు కథ. ఏండ్ల కమానం పైకమేషుడు తీసుడు ఉండని అకౌంట్లు ఏమున్నాయో చూసి గాళ్లకు సూటి పెట్టిండ్రు. సూర్యాపేట బ్రాంచ్ మేనేజర్ గారు వివరాలు పంపుడు, దేవరకొండల ఈ పనిమంతుడు ఖాతా వివరాలు మార్చుడు. రేఖా ప్రింట్ ఆ వెబ్సైట్ లో ఈ డీటెయిల్స్ అన్ని అప్లోడ్ చేయగానే దానికి సంబంధించి ఒక ఆధార్ కార్డు ఒకటి ప్రింట్ చేస్తారు. దొంగ ఆధార్ కార్డులు పుట్టించి గవి పెట్టి ఫోన్ నెంబర్లు మార్చిండట. 10 మంది బ్యాంక్ అకౌంట్స్ కూడా ఫోన్ నంబర్స్ చేంజ్ చేసి యోనో యాప్ కి సంబంధించి ఆ ఇంటర్నెట్ బ్యాంక్ ఐడి పాస్వర్డ్ కూడా ఇదని క్రియేట్ చేయడం జరుగుతుంది. పాస్వర్డ్ మార్చి దొంగతనంగా అకౌంట్లకు జొర్రి అందులున్న పైకం తీసిండ్రట. ఫోన్ నెంబర్లు కూడా మార్చిండ్రు కాబట్టి కస్టమర్లకు మెసేజ్లు పోలేదట. నెల రోజుల కిందనే గీ కథ నడిస్తే నడిమిట్లా ఎవరు బ్యాలెన్స్ చెక్ చేసిండ్రో ఖాతాల పైకం గయబయ్యే వరకు పోలీసులకు కంప్లైంట్ ఇస్తే ఎంక్వైరీలో దొరకబట్టిండ్రు. ఆ ఇద్దరు సాయం చేసినోళ్ళు మొత్తం 4 అరెస్ట్ చేసిండ్రు. ఏడుకెళ్ళి మోపైండ్రో పో. అటు సైబర్ దొంగలకు తాళం చేతులు ఇస్తున్నారు, ఇటు కస్టమర్ల సొమ్ము ఖతం చేస్తున్నారు. ఈ బ్యాంక్ వాళ్ళని నమ్ముడు కంటే బీర్వాల దాసుకునుడే నయం ఉన్నట్టున్నది పో.